హాయ్ అండి, ఈ రోజు పుదీనా పచ్చడి చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక చిటికెడు మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత పావు కప్పు నువ్వులు వేసుకొని ఒకసారి కలిపి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్ లోకి తీసి పక్కన పెట్టి ఇదే ఆయిల్ లో మీడియం సైజు ఒక కట్ట పుదీనాను వేసుకొని పుదీనా కూడా వేగిన తర్వాత 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా చింతపండు, ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఈ లోపు మనం ముందుగా మిక్సీలో వేసుకున్న ఈ నువ్వుల్ని కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత టమాటా మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు వేసుకొని ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకొని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి, భలే ఉంటుంది. అలాగే ఒక ఆమ్లెట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. పుదీనా పచ్చడిని 3-4 రకాలుగా చేసుకోవచ్చు. నేను ఒక రకం పచ్చడిని చూపించాను, ఈసారి మరికొన్ని చూపిస్తాను.